తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. 45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తూ ఉండడంతో జనం విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత, వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 77 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క తెలంగాణలోనే 52 మంది మరణించగా ఆంధ్రప్రదేశ్లో 25 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే క్షేత్రస్థాయి నుండి వస్తున్న అనధికారిక నివేదికల ప్రకారం గత వారం రోజుల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో దాదాపు 200 నుండి 300 మంది వరకు వడదెబ్బకు బలైనట్లు సమాచారం. రాబోయే మరికొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రజలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. 45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తూ ఉండడంతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండల తీవ్రత, వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కలిపి మొత్తం 77 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క తెలంగాణలోనే 52 మంది మరణించగా ఆంధ్రప్రదేశ్లో 25 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. సంగీత, మనం చూసుకుంటే గనుక నిన్నటి నుంచి కూడా మనకి రోహిణి కార్తులు అయితే కూడా స్టార్ట్ అయింది. అంటే రోహిణి కార్తుల్లో రోళ్లు కూడా బదులయ్యేటటువంటి ఎండ ఉంటుందని మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. అయితే నిన్న నుంచి ఏంటంటే వడగాలుల తీవ్రత గాని, ఎండ తీవ్రత గాని మనకి తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రాలో కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలో, అదేవిధంగా పశ్చిమ తెలంగాణలో కూడా మనకి విపరీతమైన వేడిగాలులు, అదేవిధంగా 45 నుంచి 47 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రత నమోదు కావడం, కొన్ని జిల్లాలకైతే కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేయడం కూడా జరిగింది. మనకి తెలంగాణలోని ఇంకొన్ని జిల్లాల్లోనైతే ఎల్లో అలర్ట్ అయితే, ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ ఆరెంజ్ మరియు ఈ రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లోనైతే చాలా మట్టుకు ప్రజలు అయితే వడగాల్పులకు గురి కావటం కానీ, అదే విధంగా వడదెబ్బకు గురి కావడం కానీ జరిగింది. మనం చూసుకుంటే కనుక నిన్న ఒక్క రోజే తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లోని 77 మందికి పైగా కూడా మృతి చెందడం కూడా జరిగింది. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక గత కొద్ది రోజులుగా మొత్తం అనధికారికంగా చూస్తే కనుక దగ్గర 200 నుంచి 300 మందికి పైగా మనకి వడదెబ్బకు లోనయ్యి మృతి చెందినట్టుగా కూడా మనకి విపత్తు శాఖ వారు తెలియజేయడం జరుగుతుంది. దీనితో మనకి విపత్తు శాఖ వారు కానీ, ఆరోగ్య నిపుణులు గారు చెప్తుంది ఏంటంటే, మధ్యాహ్నం అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని, బయటకు వెళ్ళినా కూడా నెత్తికి ఏదైనా కవర్ చేసుకునే విధంగా కూడా ఒక దుస్తులను అయితే కూడా నెత్తిమే వేసుకుని వెళ్ళాలని చెప్పేసి, అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక ఈ సూర్యుడి తాపానికి దూరంగా ఉండేలాగా ఏదైనా అంటే మనం నీడ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండాలని చెప్పి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అయితే కూడా ప్రజల్ని హెచ్చరించడం జరుగుతుంది. అయితే అధికారులు ఈ ఎండ తీవ్రత ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటున్నారు? ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మనకి వాతావరణ శాఖ వారు తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే, ఈ ఎండ తీవ్రత మరిన్ని రోజులైతే, ఎందుకంటే మనకి ఈ సంవత్సరం 2026 ఎనలాయన్ ప్రభావంతోనైతే పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలుల ప్రభావం వలన అయితే కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. సాధారణంగా అయితే మనకి మే 31వ తారీఖు కల్లా కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాలు ఎంటర్ అయ్యే సూచనలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ఎండల తీవ్రత కారణంగా ఈ ఋతుపవనాలు కూడా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కూడా మనకి వాతావరణ శాఖ వారు తెలుపుతున్నారు. కాబట్టి మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ, అదే విధంగా కొన్ని ఉత్తర ప్రాంతంలో, అంటే మనకి పశ్చిమ వైపు ప్రాంతాల్లోనూ కూడా ఈ ఎండ తీవ్రత అన్నది ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ వారు, అదేవిధంగా విపత్తు శాఖ వారు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ కీర్తి.